మూడుముళ్ళ పందెం ఎపిసోడ్ 163. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఇక వైష్ణవి ఏం చేస్తుందో చూద్దాం. వైష్ణవికి విక్రమ్ వాళ్ళ అమ్మా నాన్న అంత సీరియస్గా మాట్లాడడం, తనని చాలా సీరియస్గా చూడడం గుర్తుకు రాగానే బాధపడుతూ ఉంటుంది. అనూష వైష్ణవి పక్కనే కూర్చుని, నువ్వేమీ బాధపడకు వైష్ణవి, విక్రమ్ ఉన్నాడుగా, అంతా చూసుకుంటాడు అని ప్రేమగా చెబుతుంది. అనూష వైష్ణవితో అంత ప్రేమగా మాట్లాడుతుంటే, నేనంటే మీకు కోపం లేదా అనూష గారు అని అంటుంది. అనూష చిన్నగా నవ్వి, నాకెందుకు కోపం, నాకు నువ్వు బాగా నచ్చావు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు మా విక్రమ్ ఏ అమ్మాయి జోలికి వెళ్ళడు. అలాంటిది ఏకంగా నిన్ను పెళ్లి చేసుకుని రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని అనూష వైష్ణవితో అనగానే, వైష్ణవి చిన్నగా నవ్వుతుంది. నిజం చెప్పు వైషు, నువ్వే మా చిన్నాని ప్రేమించావా, లేదా మా చిన్నానే నిన్ను ప్రేమించాడా అని ఆతృతగా అడుగుతుంది. వైష్ణవికి అర్థం కాక మధ్యలో ఈ చిన్నా ఎవరు అని అయోమయంగా అంటుంది. దానికి అనూష చిన్నగా నవ్వి, నేను మా తమ్ముడిని చిన్నా అని పిలుస్తాను, ఇంకెవరు మీ ఆయన అని నవ్వుతూ చెబుతుంది. హో, మీరు విక్కీ గురించి మాట్లాడుతున్నారా అని అనగానే అనూష ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి నువ్వు మా విక్రమ్ని విక్కీ అని పిలుస్తావా అని అంటుంది. దానికి వైష్ణవి అవును అని అనగానే, నీకు తెలుసా, మా చిన్నాని ఎవరన్నా విక్కీ అని పిలిస్తే చాలా కోపం, ఎవరు పిలిచినా కూడా వెంటనే చాలా కోపంగా రియాక్ట్ అయ్యేవాడు. కాలేజ్లో కూడా విక్రమ్ని విక్కీ అని పిలవడానికి ఎవరు సాహసించేవారు కాదు అని అనగానే, ఆ అదృష్టం నాకే దక్కిందేమో అని చిన్నగా నవ్వుతుంది వైష్ణవి. వీళ్ళిద్దరి సంభాషణ విక్రమ్ డోర్ దగ్గర ఆనుకుని 2 చేతులు కట్టుకుని వైష్ణవి వైపు చూస్తూ వింటూ ఉంటాడు. ఇంతకీ నేను అడిగిన దానికి ఆన్సర్ చేయలేదు. మా చిన్న నిన్ను ప్రేమించాడా, లేకపోతే నువ్వే మా చిన్నాన్ని ప్రేమించావా అని అడిగి, మా చిన్న అయితే అంత త్వరగా ప్రేమించే రకమైతే కాదు, అలా అని నిన్ను కూడా నేను అనలేను అని అనూష అనగానే, ముందు నేనే ప్రేమించాను అన్న వాయిస్ విని వైష్ణవి మరియు అనూష ఇద్దరు డోర్ వైపు చూస్తారు. డోర్ దగ్గర చేతులు కట్టుకుని వైష్ణవి వైపే చూస్తూ కనిపిస్తాడు విక్రమ్. విక్రమ్ని చూడగానే వైష్ణవి లేచి నుంచుంటుంది. అనూష విక్రమ్ దగ్గరికి వెళ్ళి, చిన్నా, నువ్వు చెప్పేది నిజమా, నిజంగా నువ్వే ప్రేమించావా, ఇదంతా ఎప్పుడు జరిగింది, నేను నమ్మలేకుండా ఉన్నాను అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అందులో నమ్మకుండా ఉండడానికి ఏమీ లేదక్కా, నాకు వైష్ణవి నచ్చింది, అందుకే ప్రేమించాను, ముందు నేనే ప్రపోజ్ చేశాను, అందుకే పెళ్లి చేసుకున్నాను అని చాలా క్యాజువల్గా చెబుతాడు. విక్రమ్ అలా చెబుతుంటే వైష్ణవి బొమ్మలాగా అలాగే వింటూ ఉంటుంది. అనూష మాత్రం నోరు తెరుచుకుని విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఏమైంది, ఇద్దరు అలా చూస్తున్నారు నా వైపు అని అడుగుతాడు విక్రమ్. ఏమీ లేదు, మా చిన్నాలో నేను కొత్త చిన్నాని చూస్తున్నాను అని అనూష నవ్వుతుంది. నువ్వింత శాంతంగా మాట్లాడడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు అని అనూష అనగానే, కొంతమంది కోసం మారాల్సి వచ్చింది అని వైష్ణవిని చూసి చెబుతూ ఉంటాడు. వైష్ణవి విక్రమ్ వైపు చూడలేక వెంటనే కళ్ళు దించేస్తుంది. విక్రమ్ చూపు ఎటువైపు ఉందో చూసి అనూష చిన్నగా నవ్వుకుని, ఇప్పుడు అర్థమైందిలే నాకు అని ముసిముసిగా నవ్వుతూ ఉంటుంది. అక్క, నేను నా భార్యతో కొంచెం మాట్లాడాలి అని అనగానే, అలాగే చిన్నగారు, మీరు మీ భార్యతో మాట్లాడండి, నేను వెళ్ళి మీ ఇద్దరికి కాఫీ పెట్టుకుని వస్తాను అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనూష. అనూష వెళ్ళగానే విక్రమ్ రూమ్ డోర్ దగ్గరికి వేసి వైష్ణవి దగ్గరికి వస్తాడు. వైష్ణవి విక్రమ్ దగ్గరికి వస్తున్నా కూడా మౌనంగా అలాగే తలదించుకుని ఉంటుంది. విక్రమ్ దగ్గరికి వచ్చి వైష్ణవిని తన గుండెలకు అదుముకుని చుట్టూ చేతులు వేసి, భయపడ్డావా అని నెమ్మదిగా అడుగుతాడు. విక్రమ్ అలా అడిగేసరికి వైష్ణవి కళ్ళ వెంట నీళ్లు వస్తాయి.
అత్తయ్యకి మావయ్యకి నేను నచ్చలేదు విక్కీ అని బాధగా చెబుతుంది. ఏ తల్లిదండ్రులకైనా అలాగే ఉంటుంది వైష్ణవి. ఇప్పుడే కదా నిన్ను చూసింది. అందులోనూ నేను పెళ్లి చేసుకున్నట్టు మామ్ డాడీకి చెప్పలేదు. అందుకే అలా రియాక్ట్ అయ్యారు. నువ్వేమీ కంగారు పడకు. కొంచెం టైం ఇస్తే వాళ్ళు మారతారు. దానికోసం నువ్వు నీ కన్నీళ్లను వేస్ట్ చేసుకోవడం నేను అస్సలు చూడలేను అని వైష్ణవి కన్నీళ్లను తుడుస్తాడు విక్రమ్. నిజంగా నన్ను యాక్సెప్ట్ చేస్తారా విక్కీ అని చిన్నపిల్లలా అడుగుతుంది వైష్ణవి. విక్రమ్ చిన్నగా నవ్వి తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. నువ్విలా బాధపడకు అని ప్రేమగా చెబుతాడు. ఇంతకీ మీ వదిన ఏమంటుంది అని అల్లరిగా అడుగుతాడు. నువ్వు మొత్తం విన్నావుగా, మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు అని చిరుకోపంగా అంటుంది వైష్ణవి. ఇంతకీ మన ఫ్యామిలీ ఎలా ఉంది, అందరూ నచ్చారా అని అడగగానే అందరూ బాగున్నారు విక్కీ, కానీ వదిన తప్ప ఎవరూ కూడా నాతో సరిగ్గా మాట్లాడలేదు అని అంటుంది. కంగారు పడకు, ఒకరి తర్వాత ఒకరు వాళ్లే మాట్లాడతారు అని విక్రమ్ అనగానే ఇంతకీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం విక్కీ అని అడుగుతుంది. చెబుతాను, కొంచెం వెయిట్ చేయి. నీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలి అని చెబుతాడు విక్రమ్. అవును, తరుణ్ అన్నయ్య కనిపించడం లేదు, ఇంకా రాలేదా అని అడగగానే ఆల్రెడీ రీచ్ అయ్యాడు, మరికొద్దిసేపట్లో ఇక్కడికి వస్తాడు అని చెబుతాడు విక్రమ్. నువ్వేమీ ఎవరి గురించి బాధపడకు. ఒకవేళ ఎవరు ఏమన్నా అంటే వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పు. అంతేకాని ఇలా ఏడుస్తూ కూర్చుంటే నేను అస్సలు ఒప్పుకోను. నీకు తెలుసు కదా, నువ్వు నీ తప్పు లేకుండా ఎవరి దగ్గర తల వంచవు. అలాగే ఉండాలి ఇప్పుడు కూడా అని చాలా స్ట్రాంగ్గా చెబుతాడు విక్రమ్. వైష్ణవి చిన్నగా నవ్వి అలాగే విక్కీ అని అంటుంది. వెంటనే విక్రమ్ వైష్ణవి ఫేస్ని 2 చేతులతో పట్టుకుని నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. ఇంతలో అనూష కాఫీ పట్టుకుని అదే సమయంలో డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న వైష్ణవి విక్రమ్ని చూసి వెంటనే అటు తిరిగేసి నేనేమీ చూడలేదు అని గట్టిగా అంటుంది. వెంటనే ఇద్దరు ఉలిక్కిపడి దూరం జరుగుతారు. అక్క, నువ్వు చూసావని నాకు అర్థమైంది, కానీ ఇంక రావచ్చు అని అంటాడు విక్రమ్. అనూష ఇటువైపు తిరిగి సారీ, డోర్ నాక్ చేయకుండా వచ్చేసాను అని చెబుతుంది. నువ్వు సారీ చెప్పేంతగా ఇక్కడ ఏమీ లేదులే కానీ అని చెప్పి కాఫీ కప్ తీసుకుని అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటాడు. అనూష వైష్ణవికి కాఫీ అందించి ఫ్రెష్ అవ్వు వైష్ణవి, నేను ఫుడ్ పంపిస్తాను అని చెబుతుంది. పర్వాలేదు అనూష గారు, నేను కొంచెం సేపయ్యాక ఫ్రెష్ అవుతాను అని అనగానే వెంటనే అనూష ఏంటి అనూష గారు అని చాలా మర్యాదగా పిలుస్తున్నావు? అంత మర్యాద నాకు అవసరం లేదు, వదిన అని పిలువు, చాలా చక్కగా ఉంటుంది అని నవ్వుతూ అంటుంది. వైష్ణవి నవ్వుతూ అలాగే వదిన అని అంటుంది. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.